ఏపీ మద్యం సిండికేట్లకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఆడియోలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. తాజాగా రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు సిండికేట్ సభ్యుడితో మాట్లాడినట్టు ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది. ఈ ఆడియోపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. ఏఐ వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదంటున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. అయితే ఇప్పుడు కూడా ఆడియోపై విచారించాలని పోలీసులు ఎక్సైజ్ అధికారులను కోరామని చెప్పారు. మజ్జి రాంబాబు కూడా ఆడియోపై వివరణ ఇస్తానని తనతో చెప్పారని వివరించారు. తీవ్రతతోటి పేపర్ మిల్ అగ్రిమెంట్ అవునప్పుడు ఖండించినా బాగుండం, సివి మార్కెట్ విషయంలోని మాట్లాడినా బాగుండం. ఏ వచ్చిన తర్వాత ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు. అంటే ఏ వచ్చిన తరుణంలో ఇవి నమ్మచ్చా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పారావు గారు ఇదే హోటల్లో బాగానే గుర్తొచ్చింది, ఇదే హోటల్లో అప్పారావు గారు ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తిని పిలిపించి ఏం చేసావురా అంటే 40 లక్షలు ఇచ్చాను భరతరామ్కి, ఇంకా 10 లక్షలు ఇచ్చేంత వరకు నన్ను దొబ్బేశాడు, ఇచ్చాను అని అన్న వీడియోని ఎడిట్ చేసి రే నేను వేసేస్తాను, నీతో పాటు బుచ్చ చౌదరిని వేసేస్తాను అని చెప్పి అప్పారావు గారి వీడియో ఎడిట్ చేశారు. ఎందుకు చౌదరి గారు అప్పారావు గారికి పడలేమో అని అందరూ అనుకుంటారు. ఎందుకు పడదు? గురు శిష్యులు ఇద్దరు నాకు తండ్రి సమానులు, ఎందుకు పడదు? అదే తీవ్రత. మరోవైపు మద్యం సిండికేట్ల వ్యవహారంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడుతూ ఉన్నారు. ఎస్పీ ఆఫీస్కి వెళ్లారు. మద్యం సిండికేట్ ఆడియో లీక్పై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినట్లుగా చెప్పారు. అయితే పోలీసులు రిప్రజెంటేషన్ తీసుకోవడానికి నిరాకరించారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసుకోవాలని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్న మాజీ ఎంపీ మార్గాని భరత్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మద్యం సిండికేట్కి సంబంధించిన ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాని మీద మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ అయితే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. భరత్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దాన్ని ఎలా చూస్తారు? ఆ ఆడియో లీక్ సంబంధించి ఎలా చూస్తారు అసలు? ఒకటి ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాజమండ్రిలో ఇది లిక్కర్ సిండికేట్ ఏదైతే బెల్ట్ షాపులు, స్ప్యూరియస్ లిక్కరు, బ్రాండ్లు, ఏ బ్రాండ్ ఎంతెంత ఎక్స్ట్రా చేసి అమ్ముకోవాలి అంటే బ్రాండ్ అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్, ఇవన్నీ అంశాలు, అదేవిధంగా 24 గంటలు వైన్ షాపులు బ్యాక్ డోర్తో అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి నిరాకరించారు. ఫస్ట్ వెళ్ళి మీరు ఎక్సైజ్ ఆఫీసులో ఇచ్చుకోమంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక ఎక్స్ఎంపీగా నేను వచ్చి రాజమండ్రిలో జరుగుతున్న అన్యాయాల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే తీసుకోకపోవడానికి వీళ్ళు ఎవరండి అని అడుగుతున్నా. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఏంటి? ప్రజాస్వామ్యం రక్షకులుగా ఉండాలి, అంతేగాని ప్రజాస్వామ్యం శిక్షకులుగా ఉండకూడదు. ఇవాళ నిజంగా చాలా బాధతో ఈ అంశం చెప్తా ఉన్నాం. రెండోది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం అధ్యక్షుడు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికితే స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడంటే అది ఏ మార్ఫింగ్ అంటున్నాడు. ఇంతకన్నా దారుణం ఏడలేదు. ఏ మార్ఫింగ్ ఏంటంటే, ఇప్పుడు మీడియా వాళ్ళకి అందరికీ లిక్కర్ సిండికేట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే దానికి మెసేజ్లు పెట్టింది ఎవర్రా అంటే ఈ ఎమ్మెల్యే వాళ్ళ పిఆర్ఓ పెట్టాడు. అంటే నాకు ఉన్న అనుమానం ఏంటంటే లిక్కర్ సిండికేట్ పిఆర్ఓ ఎమ్మెల్యే పిఆర్ఓ ఒకళ్ళేనా, లేకపోతే లిక్కర్ సిండికేట్ ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీసు ఒకటేనా? అంటే దీని వెనకాల ఎవరున్నారండి? 39 షాపుల్ని రింగ్ చేసి మాస్టర్ బ్రెయిన్ చేసేవాడు ఎవడరా అంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే. ఎందుకంటే ఒక నగర అధ్యక్షుడికి అంత కెపాసిటీ ఉండదు. అందులో రాజమండ్రి సిటీయే కాదు, రూరల్ కూడా ఉంది. నేను అడుగుతా ఉన్నా, బుచ్చయ్య చౌదరి గారు మీకేమన్నా ప్రమేయం ఉందా? మీరు కూడా స్పందించండి. ఎందుకంటే ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా జరుగుతున్నప్పుడు మీరు 7 టైమ్స్ ఎమ్మెల్యే చేశారు. ఇవాళ రాజమండ్రిలో డైరెక్ట్గా మీ నగర అధ్యక్షుడే ఈ ఆడియో టేప్ బయటకు వచ్చినప్పుడు మీరు స్పందించాలి. స్పందించి ఇందులో నిజాలు ఏంటనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. సార్, ఆడియో లీక్లో చూసుకుంటే బాండ్ పేపర్ల విషయం కావచ్చు, బైలాస్ విషయం కావచ్చు, అసలు దాన్ని ఎలా చూస్తారు సార్? నేను అడుగుతా ఉన్నా, ఇది ఏమన్నా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా? బైలాస్ రాసుకోవడం ఏంటండి? అసలు నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నాడా? 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అందరితో సంతకాలు తీసుకోవాలండి.
బ్లాంక్ చెక్లు ఇవ్వాలంట, ₹1,00,000 చెక్లు ఇవ్వాలంట. చెక్లు ఇచ్చి ఒక షాప్ పైన ఒక కేసు కన్నా ఎక్స్ట్రా పడితే ఆ షాప్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఏ షాప్ పైన ఎంతెంత ఎక్కడెక్కడ కేసులు కట్టాలో ఆయన మాట్లాడతాడండి. ఆయన అంటే ఎవడు? ఈవీఎం ఎమ్మెల్యేనా? ఎవరు మాట్లాడతారు? అంటే ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా డెలిబరేట్గా చేస్తూ ఉన్నారు. ఇవాళ అంశాలు ఏంటంటే స్ప్యూరియస్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు. ఏ బ్రాండ్ ఎంతెంత రేట్లు నిర్ణయించాలి అనేది వీళ్ళు చెప్తారంట. అంటే బ్రాండ్లు అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా? ఇది కాకుండా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు చేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బెల్ట్ షాపులు పెడితే బెండ్ తీస్తానంటూ కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మరి పరిస్థితి భిన్నంగా ఉందంటారా? అదే నేను అడుగుతున్నా. ఇవాళ నిజంగానే మీకు చిత్తశుద్ధి నైతికత ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం అధ్యక్షులు, ఈ రాజమండ్రి నగర అధ్యక్షుడు అంటే మీ కిందనే ఉన్నవాడు డైరెక్ట్గా ఇలా చేస్తూ ఉన్నాడు, ఓపెన్గా చేస్తూ ఉన్నాడు. మీరు నైతిక బాధ్యత వహించి ఇమీడియట్గా మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఈ నగర అధ్యక్షుడిని ఇమీడియట్గా మీరు సస్పెండ్ చేయండి. ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయండి. ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయాలా? ఎందుకంటే ఎమ్మెల్యే పిఆర్ఓ పెడుతున్నాడు సిండికేట్ మీటింగ్. అంటే ఎమ్మెల్యే డైరెక్ట్గా సిండికేట్లు నడుపుతూ ఉన్నాడు, లిక్కర్ సిండికేట్లు. ఇంతకన్నా దారుణం ఆడలేదు. పూర్తిగా ప్రధానంగా లాస్ట్గా ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఒకటే అంశం చెప్తున్నామండి. ఇవాళ స్ప్యూరియస్ లిక్కర్ ఎక్కడెక్కడైతే అమ్ముతూ ఉన్నారో ఇవన్నిటిపైన దాడులు చేయండి. వైన్ షాపులు ఎక్కడైతే ఎంఆర్పీల కన్నా ఎక్కడ ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారో ఇవన్నీ కూడా మీరు దాడులు చేసి దీనికి బాధ్యులు ఎవరు, దీని వెనకాతల హస్తాలు ఎవరున్నాయి, ఇవన్నీ కూడా పూర్తి ఎంక్వైరీ చేసి. నిన్న మెడికల్ కాలేజ్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు ఈ స్ప్యూరియస్ లిక్కర్ తాగి. నా నోటీస్కి వచ్చింది. అంటే నేను అడుగుతూ ఉన్నాయి, అసలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, వీళ్ళపైన ఏం కేసులు కడతా ఉన్నారు? ఇవన్నిటిపైన దర్యాప్తు జరగాలి. దీని వెనకాతలు ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష పడాలి అని మా డిమాండ్ చేస్తున్నాం. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే మద్యం సిండికేట్కి సంబంధించి ఆడియోలకే వచ్చిందో దానికి సంబంధించి నగర అధ్యక్షుడే పూర్తి బాధ్యత వహిస్తాడు కాబట్టి వహిస్తున్నాడని చెప్తున్నారు. అదేవిధంగా అతనితో పాటు ఎమ్మెల్యేని కూడా బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కల్తీ మద్యం తాగి చనిపోయిన వారు ఎవరున్నారో దీని వెనక కారకులు ఎవరో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. తాను మద్యం వ్యాపారులతో మీటింగ్ పెట్టినట్టు నిరూపించాలని సవాల్ చేశారు రాజమండ్రి సిటీ టీడీపీ అధ్యక్షుడు రాంబాబు. తనపై ఏఐ ద్వారా ఫేక్ ఆడియో సృష్టించిన వారు ఎవరో తేల్చాలని ప్రకాష్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేస్తానన్నారు. నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా ఫేక్ వీడియో. నన్ను బదనాం చేయడానికి, నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టన వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కలా పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద రెసిడెన్సీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రెసిడెన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఆనంద రెసిడెన్సీ కాదు, గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ, ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటన్నింటికి పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి ఉంది. కానీ నాకు సంబంధం లేని విషయం ఇది. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాని నిమిత్తం నా మీద అభియోగం చేసింది ఎవరో, నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను. నా కెరియర్ని పాడు చేస్తున్నారు, నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కేసు పెట్టడం కూడా జరిగింది. ఒక ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు సిటీకి. అదే ప్రెసిడెంట్లో నేను తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి, రాంబాబు గారు ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు. మొన్న నేను ప్రెస్ మీట్లో పేపర్ మిల్ గురించి, మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది. ఎన్ని నిజాలు కాదని నిరూపించమన్నాను. నిరూపిస్తే నేను మార్కెట్ అడుగు కూడా అట్టినాను. నా వ్యాపార సంస్థలన్నీ వదిలేసి వెళ్ళిపోతానన్నాను. అయినా కూడా దాని నిరూపణ లేదు, ఏం లేదు.
రకరకాల అభియోగాలు ఆరోపణలు అన్నీ